గత 3-4 రోజుల కింద తెలంగాణపల్లి తండాలో మరి ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణలో బాబు నాయక్ మరియు వారి కుటుంబ సభ్యులపై దాడి చేసి కొందరు వ్యక్తులు కొట్టడం జరిగింది. మరి కొట్టిన వ్యక్తులు దాడి చేసిన వెంటనే బాబు నాయక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే ఈ రోజు వరకు నిన్న రాత్రి వరకు ఎఫ్ఐఆర్ చేయలేదు. దీనికి సంబంధించి మరి దాడి చేసి ఎవరైతే దాడి చేసిన వ్యక్తులకు రక్షణ కల్పించి వాళ్ళను హైదరాబాద్ పంపించినటువంటి పోలీసులు దెబ్బలు తిన్న బాధితులను మాత్రం కనీసం హాస్పిటల్ పంపించకుండా పోలీస్ స్టేషన్ పిలిపించుకొని పోలీస్ స్టేషన్లో అక్రమంగా కూర్చోబెట్టి ఎఫ్ఐఆర్ కూడా చేయకుండా చట్టాన్ని పూర్తిగా అతిక్రమించి పాన్గల్ సబ్ ఇన్స్పెక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ కొల్లాపూర్ నియోజకవర్గంలో లా అనేది లేకుండా లాలెస్ గా అధికారులు కూడా పోలీస్ అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు మేము టీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేస్తాం. అవసరమైతే ఉద్యమం చేస్తాం, పోరాటం చేస్తాం. అందరం కలిసి కూడా యావత్ జిల్లా వ్యాప్తంగా మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయడానికి అందరం కలిసి కూడా ఫైట్ చేస్తాం. మరి ఈరోజు ఇంత నిస్సిగ్గుగా దాడి చేసిన వ్యక్తులకు రక్షణ, బాధితులను పోలీస్ స్టేషన్ చుట్టూ దిప్పుతూ పోలీస్ స్టేషన్ అక్రమంగా కూర్చోబెట్టి కేసు రిజిస్టర్ చేయనటువంటి ఎస్ఐ శ్రీనివాసును వెంటనే సస్పెండ్ చేయాలి. అక్రమంగా ఇసుక కొల్లాపూర్ వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి కొల్లాపూర్ నియోజకవర్గ ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతూ ఉంది. ఆ ఇసుక అక్రమ రవాణా అడ్డుకోబోతున్న రైతుల మీద దాడి చేస్తూ ఉన్నారు. గ్రామాలలో ఎవరైనా ఇది అన్యాయం అని చెప్తే వాళ్ళని కూడా బెదిరించే పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఒక 2 సార్లు ఎస్పీ గారి దృష్టికి తీసుకపోతే కేసులు చేసినారు. మరి నేను ఇప్పుడు కూడా చేస్తా ఉన్నా. మరి ఆ రోజు కేసులు చేసిన తర్వాత మళ్ళీ యథేచ్ఛగా జరుగుతూ ఉంది. కాబట్టి ఎస్పీ గారు ప్రత్యేకమైన ఇసుక అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలి. డీజీపీ గారిని మీరు ఒకసారి కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారుల తీరుపై మీకు అంతర్గత విచారణ చేసుకోండి. మీకే తెలుస్తుంది ఏ విధంగా ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి సామాన్యులను ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు వేధిస్తున్నారో ఒక్కసారి మీరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు దృష్టి పెట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.